హలో మామ. మొఘల్ బాదుషా అక్బర్ గుండెల్లో నిద్రించిన దిశాలి ధీరోదత్తుడు మేవర్ రాజు మహారాణా ప్రతాప్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. తెలుసుకునే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి బ్రో. అటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో క్రీస్తుపూర్వం 1572లో మేవర్ రాజుగా అభిషిక్తుడైన మహారాణా ప్రతాప్ సింగ్ మాతృభూమి రక్షణకై నడుం బిగించాడు. అక్బర్ బాదుషాను ఎదిరించడానికి శక్తివంతమైన సైన్యాన్ని తీర్చిదిద్దాడు. ఆరావళి పర్వత ప్రాంతంలో నివసించే బిల్లు యువకులను సమీకరించి వారిలో స్వాతంత్ర పిపాసను రగిలించి ధైర్యసాహసాలు గల సైనికులుగా తీర్చిదిద్దాడు. మాతృభూమి కోసం ప్రాణాలు సైతం అర్పించే అరవీర భయంకరులైన సైనికులు మహారాణా ప్రతాప్ సైన్యంలో ఉండేవారు. మహారాణా ప్రతాప్ మేవర్ సింహాసనాన్ని అధిష్ఠించే నాటికి పరిస్థితి అత్యంత దయానీయంగా ఉంది. నలువైపులా శత్రువులు పొంచి ఉన్నారు. శత్రువు వద్ద అపారధనం, ఇతర సాధనాలు ఉన్నాయి. లక్షల సంఖ్యలో సైన్యం ఉంది. ఆ సమయంలో చిత్తోడును స్వాతంత్రం చేసే వరకు బంగారు పళ్ళెంలో భోజనం చేయనని, మెత్తని పరుపులపై నిద్రించనని, రాజప్రసాదాలను నిద్రించనని మహారాణా ప్రతాప్ భీష్ణ ప్రతిజ్ఞ చేశాడు.